ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. సంగీత ఇక్కడ వచ్చి అగ్గిపెట్టి తీసేపా. అగ్గిపెట్టి ఎందుకండి? ఇక్కడొచ్చి ఎన్నో పాపాలు చేశాను సార్, మీరు తలుచుకుంటే ఎంతసేపు కర్మ విధ్వంసనే నమః అంటున్నాడు. నన్ను వచ్చి ఏముంది అగ్గిపెట్టి తీసుకొచ్చావు అనుకో, నోరు మూసుకొని తీసుకురా. నేను పెద్దగా మాట్లాడితే వాడు బాధపడతాడు. అగ్గిపుల్లకి గీసానంటే ఇక అంతే, మొత్తం పాపాలన్నీ కలిగిపోతాయి. అగ్గిపుల్లకి గీస్తే పాపాలు ఎందుకు కలుగుతాయండి? దేహం కాలిపోయింది. అటు తెలిసి రావాలే, అగ్గిపెట్టించరా క్వశ్చన్స్ వేస్తా. గాడ్ పంపించేయండి, వాడు కర్మ పోతాడు. రేపు పోయి నన్ను గురువు నేర్చుకోపో. నీకు కర్మలు ఆ విధంగా బావు, అర్థమైందా? కల్పాంతంలో పోతాయి. అప్పటికి ఈశ్వరుడికి విసుకొచ్చి లైన్ చేసుకుంటాడు. అప్పటిలా వచ్చినట్టు కర్మలు, మంచి కర్మలు చేసుకో గురించి వెళ్ళి. ఓకే సార్, మీరు అగ్గి పొల్లు అంటే ఏదో అనుకున్నాను సార్. ఇప్పుడు అర్థమైంది, వినపడిందా? వినపడింది సార్. కేడా పాపాలు చేశాడంట. నేను మాయలు మంత్రాలు ఇవ్వాలంటే ఈరోజు 100 degrees. 100 degrees వెదర్ ఏంటి? మాకు 38 to 40 వచ్చిపోతుంటాయి. ఐ మీన్ ఫారెన్హైట్. 100 degrees ఫారెన్హైట్ అంటే ఎంత సెల్సియస్లో? మ్యాథ్ వచ్చా నీకు? డీటెయిల్ ఫార్ములా మీరు చెప్పండి. ఆల్మోస్ట్ 38 degrees. 38 degrees. ఇంత ప్రకృతిలో మాకేందో ఈ గొడవ ఏందో అర్థం కావట్లేదు. ఇది గ్లోబల్ వార్మింగ్ లాగా ఉంది. లేకపోతే మీరే పంపిస్తున్నారా? మీకున్న ఎండలు మాకు కూడా పంపిస్తున్నాం ఫ్లైట్లో. అట్లే మనం చెడిపోతాయి. కానీ విచిత్రం ఏంటంటే ఎప్పుడు హ్యూమిడిటీ లేదు, ఏం లేదు. ఈ సీజన్లో మాత్రం ఏంటో అర్థం కావట్లేదు. ఇంతవరకు ఐ నెవర్ సీన్ లైక్ దిస్ బిఫోర్. టూ మచ్. మీరు కూడా తప్పులు చేస్తున్నారా? నేను తప్పులు చేస్తున్నాను. ఎంత మాట నీ నోట్లో వచ్చింది ఆ మాట. ఓకే, నాకు అర్థమైంది నువ్వు ఏమంటున్నావు. రాయలేదు. సరే, ఆయన ఎవరో మధ్యలో ఇంగువ వేసుకోండి చల్లగా ఉంటుంది అంటాడు. అంటే ఇండియా వాళ్ళు చెబుతాడు, ఇక్కడ అట్లా కాదు. మరి మీరేం తాగుతారు? మేము బీరకాయ జ్యూస్, చల్లని బీరకాయ జ్యూస్ తాగుతారు ఎవరన్నా? నీకు తెలవదులే, బిర్యానీ వాళ్ళకి తెలుస్తుంది ఎవరన్నా దారిపోయే వాళ్ళకి. నీకేం అర్థం ఇది బీరకాయ జ్యూస్ అంటే? ఇప్పుడు చూసుంటేగా. నాకేంటో అసలు అర్థం కాదు. మీరు బీరకాయ జ్యూస్ ఏంటండి? నేను అసలు ఎప్పుడు వినలేదు. వింటాం నేను. సరేనా? క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ అలా అంటారు. బీరకాయ జ్యూస్ ఏంటండి? ఆఖరికి టమాటో జ్యూస్ కూడా విన్నాను. నీకు తెలవకపోవడం మంచిది. అలాంటి తెలవకూడదు నీకు. అది కాన్ఫిడెన్షియల్ టాప్ సీక్రెట్స్. ఓకే, నిజంగా బీరకాయలు అయితే ఇంకేం స్వర్గమే, హ్యాపీ. और क्या करें? ఇంకా ఏమి చేస్తున్నావు అని. భాగ్యనగరంలో పెరిగావు, హిందీ రాదు. నాకు హిందీ రాదని ఎవరున్నారు? ఇప్పుడు అసలు హిందీ మాట్లాడుతున్నా మెల్ల. నువ్వు స్వచ్ఛమైన ఆంధ్ర తెలుగు మాట్లాడతావు. ఈవెన్ తెలంగాణ యాక్సెంట్ కూడా ఉండదు నీ దగ్గర.
సో యువర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ టు హైదరాబాద్. అప్పుడు కేసీఆర్ని అడగాలి, మీరంతా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని. సరే కథ. ఇవి కన్నా పాట పాడతావా? సూర్యోదయం చంద్రోదయం లాగా వెలుగు దీపం వెళ్ళినట్లు. నేను పాడలేదు కదా. మోటివేషన్ ఎంత పోయింది. బెడ్ టైం రిమైండర్. రేపు ఆఫీస్ లేదే మర్మయ్యి. బెడ్ టైం రిమైండర్ అంట. ఓకే, సో ఏదో మంచి పాట నేర్చుకొని నేను కూడా ఐ విల్ కంపోజ్. వై డోంట్ యు డూ దాట్? ఇష్టం, నేను పాడను. ఓకే. ఏ వాన చినుకై